అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా ప్రేమలు అభిమానాలు ఒకరికొకరు సాయంగుండు ఇవన్నీ పల్లె జనంలా మట్టి మనుషులనే కానొస్తాయి కదా. వాళ్ళ కాడ పైసలు లేకుంటే లేకపోవచ్చుగాక, కానీ ఎదుటోళ్ళ మీద కావలసినంత ప్రేమ ఉంటుంది, గుండెల నిండా అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని చూస్తారా? అయితే మనం ఒక పెళ్ళికి పోవాలి. ఆ పెళ్లి జరిగిన తరీకా చూస్తే మీకు దిల్కుష్ అవుతుంది. పారివారి నాగర్ కర్నూలు జిల్లా రామాపురం ఊరికనే అవుతుంది లగ్గం. ఇగో గిది పెళ్లి కొడుకు పేరు వెంకటయ్య, పెళ్లి పిల్లేమో నీలమ్మ. అసలు వాళ్ళేనంటారా? ఇగో వీళ్ళేనోళ్ళ అంటే షష్టి పూర్తి అన్నట్టు. కానీ చేసింది ఎవరో ఎరికేనా? ఇంట్లోళ్ళు చుట్టాలో కాదు, తోటి కూలి, అది కూడా పొలంలా. ఈ కూలోళ్ళే చుట్టాలయ్యారు. చెట్ల కొమ్మలే టెంట్ అయింది. పని చేసిన జాగానే కళ్యాణ మండపం అయింది. వెంకటయ్యకు 60 ఏళ్ళు దాటిని. ఇప్పటికి కూడా కష్టాన్ని నమ్ముకొని ఇంకా కూలికి పోతూనే ఉన్నాడు. అయితే ఈ తాతతోని పని చేసేటోళ్ళు ఈయనకు జిందగీలో మార్చుకొని నమ్మించారు. అందరు కలిసి షష్టి పూర్తి చేసిరు. వీళ్ళ దగ్గర ఉండి పెళ్లి తోడుకు పెళ్లి పిల్లని తయారు చేసిరు. అది కూడా చూడు ఎట్లా చేసిరు. తంగేడు పూలతోని బాసింగాలు తయారు చేసిరు. టార్బలేసి కవర్లే మండపం లెక్క చేసిరు. ఆ అడవిలో దొరికిన పూలతోనే డెకరేషన్ చేసి ఈ ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి దగ్గర నుండి లగ్గం చేసింది. నిజంగా ఈ లగ్గం చూస్తుంటే మస్తు దిల్కుష్ అనిపిస్తున్నది. మనసులో ఎసంటి కోపాలు తాపాలు లేకుండా మనస్తృప్తిగా ఈ పెద్ద మనుషులకు లగ్గం చేసిన ఈ కూలోళ్ళు నిజంగా గొప్పోళ్ళు అంటే గొప్పోళ్ళు. ఇలాకాడ పైసలు లేకపోవచ్చు, ఎర్రటెటలా రెక్కల కష్టం చేస్తారు. అయినా గాని సాటి మనిషిని మన మనిషి అన్నట్టు పాయనం చూసి లగ్గం చేసిరంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారా అని సంబరం ఈ పెళ్లిని చూస్తే వచ్చిందిలా. ఇప్పుడు మనం ఒక జాతరకు పోవాలి. జాతరకు ఏ జాత అంటారా? చేపల జాతరనులా. చేపలకు కూడా జాతర ఉంటుందా అని అనుకునేరు. ఉంటుంది. ఆ జాతర చూడాలంటే మనం ఇప్పుడు తమిళనాడు దిక్కుపోవాలి. మరి ఆ జాతరలో ఏమేం చేపలు ఉన్నాయి, ఏంది కథ, అసలు ఆ చేపలకు జాతర ఏంది, కథ ఏంది, కార్కానేంది అరుచుకుందాం. వామ్మో అగ చూడురి ఎంతమంది జనాలే. ఆడున్నారు, ఈడున్నారు, ఇటుకెళ్ళున్నారు, ఆగాగ అటుకెళ్ళున్నారు, ఎగబడుతురు కదా. ఇదే చేపల జాతర. అటు తమిళనాడు రాష్ట్రం మదురై దిక్ 5 ఊళ్ళ జనం ఒక్కో జాగలకు వచ్చి గిట్ల చేపలు పెట్టి కార్యం పెట్టుకున్నారు. అయ్యో ఇప్పుడు చేపలేంది, వానాకాలం కూడా కానే కాదా, నీళ్ళు కూడా లేవా, ఇప్పుడు ఎగబడుడేంది అనుకునేరు. అయితే ఎండాకాలం అయిపోయేటప్పుడు ఈ ఊళ్ళలో చేపల పండుగ నడుస్తుంది. చెరువులు వాగుల కాడికి పోయి ఎవరికి చూసిన తీళ్ళ వాళ్ళు చేపలు పడతారు. ఎందుకంటే వచ్చే వానాకాలం మస్తు చేపలు పడాలి, చెరువులన్నీ చేపలతోని కలకలలాడాలి అని దేవతకు మొక్కుకునేందుకు ఈ పండుగ చేస్తారట. ఇక దొరికిన చేపలను కోసి కూరండి దేవతకు నైవేద్యం పెట్టి మిగిలిన కూర చుట్టాలోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు పెడతారు. ఇక వీళ్ళకు చూడు ఎంత పెద్ద చేపలు దొరికినాయో చూసి మురిసిపోతురు కదా.
సరే అంత మంచిగానే ఉన్నది కానీ కాదు చేపలు బాగా పడాలని ఉన్న చేపలను దొరకబట్టి కోసుకున్నాడేందో ఇదే చాలా మందికి అర్థమైతే లేదట. ఏమో వాటూరి ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఇప్పుడు కొందరు చోర శిఖామణుల పర్ఫార్మెన్స్ చూద్దాం మనం. గదేనోళ్ళ దొంగల గురించి చెప్తున్నా. అసలు కొందరికి దొంగతనాలు చేస్తేనే అన్నం తినబుద్ధి అవుతుంది కావచ్చు, గట్లనే ఉన్నది కొందరి కథ చూస్తుంటే. మరి అలా ఎసంటి దంగలు వచ్చిరో జర చూడురు మీరే. పెట్లా ఉన్న ఎస్పీ ఆఫీస్కు రారే అగో కడియాలు, గోల్సులు, కమ్మలు, బూటాలు, పట్ట గోల్సులు, ముక్కు పుడకలు. ఇగో ఇటు చూడురు ఇప్పుడు 500 నోట్ల కట్టలు, 200 నోట్ల కట్టలు, ఆగో ఆఖరికి 10 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి కదా. అంతకంటే చిత్రం చూడురి 10 రూపాయల బిల్లలు, 5 రూపాయల బిల్లలు, చిల్లర పైసలు కూడా మూట కట్టిరు. వీటన్నిటిని ఇగో ఈ దొంగోడే మందిళ్ళల్లో పడి దొంగతనం చేసింది. ఆఖరికి ఇంటున్న చిల్లర పైసలు కూడా ఎత్తుకుపోయిందంటే ఇక చెప్పు వాని కథ ఎట్లున్నదో. అంటే గల్ల గొరుగులను కూడా పగలగొట్టిండి అయ్యింది. ఈ దొంగని పేరు సూర్యనారాయణ. మక్తల్లో ఉంటాడు. ఫస్ట్లో మంచోడేనట, దొంగ బుద్ధులు లేకుండే. కానీ ఆన్లైన్లో ఆటలకు మరిగిండు, పైసలు ఒడిచిపోయినాయి, అప్పుల పాలైండు. ఇక ఆ పైసల కోసం దొంగని అవతారం ఎత్తిండు. దగ్గర 19 లక్షల రూపాయల విలువ గల నగదు వీనికి ఆడ దొరికినాయి. ఆఖరికి సిగరెట్ ప్యాకెట్లు కూడా ఇడిచిపెట్టలేదట నోల వీడు. మొత్తానికి ముక్తాల పోలీసులు ఈ దొంగల్ని దొరకబట్టి వీడు ఎత్తుకోబోయిన వాటిని ఇట్లా ముంగట పెట్టిరు. చూసినావా ఆన్లైన్ ఆటలు మనుషులు దొంగలకి ఇట్లా మారుస్తున్నాయో. కర్రేం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ టిప్పు, ఇతను దాదాపు లాస్ట్ 1 year నుంచి 10 crimes చేశాడు. గోల్డ్ షాప్ లో, హెచ్బి బై నైట్ ఇంక్ హౌజెస్, అండ్ ఒకటి కిరాణా షాపు, ఒక జ్యువెలరీ షాపు, ఇట్లా ఒక 3-4 షాప్స్ ని, అలాగే ఒక 4-5 ఇంటూ లోపల వెళ్ళి ఈ సేమ్ మోడస్ ఆపరేండి కటింగ్ ద్వారా అతను లాక్ అన్ని తీసి డోర్ తీసి సేఫ్ ఏముంది దాన్ని కూడా కటింగ్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక పెద్ద పెళ్లిలో జరిగిన దొంగతనం అయితే ఘోరం అంటే ఘోరముల్లా. మాడిపండు కోసం పోతే పాపం ఇగో వీళ్ళ బంగారు గొలిసే దొంగల పాలు చేసిరు. పెద్దపల్లి జిల్లా గోదావరి కళ్ళనోళ్ళ భూలక్ష్మి అనేట ఆమె రోడ్డు మీద పోతున్నది. ఆమెకు మామిడికాయ కనబడ్డదట. అగో ఆ మామిడికాయ కోసం ఆడ ఆగి తీసుకుంటున్నది. ఇదే మోక అనుకుని దొంగోడు బండి మీద వచ్చి గొలుసు ఎత్తుకపోయిండు. అగ చూడు కళ్ళు మూసి తెరిచి అందరినీ ఎట్లా మాయమైపోయిండు వాడు. ఇప్పుడు కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ కాడ చూడురి అగో బంగారు గొలుసులు, వెండి ప్లేట్లు వాము బెరుస్తున్నాయి కదా. ఇగో ఇవన్నీ ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యమే. వీడు కరీంనగర్ రోడ్డు కామారెడ్డికి వచ్చి ఈడ ఇండ్ల దొంగతనాలకు దిగబడ్డాడు. ఎత్తుకపోయిన నాగలు హైదరాబాద్కి వచ్చి బంగారం దుకాణాల అమ్మకానికి పెడతాడట. ఇక పోలీసులు దొరకబట్టి వాళ్ళ స్టైల్ సన్మానం చేసి ఎత్తుకుపోయిన సొమ్ము ఇట్లా కక్కిచ్చారు. ఫ్రీ అన్న మాట వినబడితే చాలు చాలా మందికి అదో ఆనందం. జేబు నిండా పైసలున్నా కానీ ఏడ ఫ్రీగా వచ్చేదాన్ని అస్సలు ఇడిచిపెట్టరు. అంతలా అయితే ఈ పైసలు ఖర్చు చేసన్నా ఆ ఫ్రీ కోసం ఎంత దూరం అన్నా పోతారు. అవో గట్లనే అయింది మన హైదరాబాద్లో. ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడితే ఆఖరికి ఏమైందో చూడురిగా. ఇగో వీళ్ళందరూ ఫ్రీ బిర్యానీ బాధితులు. అగ చూడు రోడ్డునంతా ఎట్లా జామ్ చేసిర్రో, అంత ఆగమాగం చంద్రచంద్ర. అయితే మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్రా ఒక హోటల్లో ఫ్రీ మంది బిర్యానీ అని ఆఫర్ పెట్టిరోళ్ళ. ఇక ఫ్రీ అనగానే ఎట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరు బైక్ల మీద బస్సులల్లా దూరంకెళ్ళి కూడా చిరుగ్గా ఫ్రీ కోసం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 మంది మీదనే ఉన్నారు. ట్రాఫిక్ జాము. అయితే గింత మందిని ఒక్క మల్క చూసే వరకల్లా ఆ ఓటలైనకు గజ్జుమన్నట్టయింది. అసలు ఈడ ఫ్రీ లేదు గీ లేదు అని అచ్చినోళ్లను మర్రగొట్టి ఉపాయం చేసిండట. అగ చూడు బాయ్స్ నడుతుందాడా. చూడండి మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తాను. జీ అని షేడ్ కనిపిస్తుంది కానీ వీళ్ళు దాన్ని జే చేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తున్నారు. అంటే హోటల్ పేరులా అక్షరం మార్చి మోసం చేసిరని అంటురు. కాదు ఈయన టీ షర్టు పాయింట్ చూస్తుంటే 1000 రూపాయలు ఖర్చు చేసి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నట్టే కొడుతుంది. కానీ 100 రూపాయల ఫ్రీ బిర్యానీ కోసం ఏడికెళ్ళో వచ్చి ఈడ లడాయి పెట్టుకున్నాడు అవసరమా? అగో వాళ్ళు చూడు వీళ్ళందరూ ఫ్రీ బాధితులే.
ఫోటోలలోని కాదు వీళ్ళనే అనాలనిపిస్తుంది. కాదు ఫ్రీ అంటే చాలు ఉరకచ్చుడేనా నల్ల ఎగవడుడేనా ఎప్పుడు ఏం తిననట్టే చేయబడుతుంది. ఏందో ఏమో పాటు ఇక లాస్ట్కు పోలీసులు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆకడోళ్లను సాగదోలిర్రు. గిట్లా అయింది ఫ్రీ బిర్యానీ కథ. అయితే ఇప్పుడు మనం వరంగల్ దిక్కు పోదాం రారి. ఆడ పోలీసులు ఒక పెద్ద పని పెట్టుకున్నారు. ఆ పని చూసి అక్కడి మందుబాబులకు గుండె కోత, కడుపు కోత, నాలుక కోత ఇగో గివన్నీ ఒకటేసారి అయినాయటనులా. ఇంతకు పోలీసులు ఏం చేసిరు, మందుబాబులు ఎందుకు గంతగన్న మల్లాడిరో చూద్దురట రారి. లోడు దిగింది, లోడు పోలీస్ కార్లనే దిగింది కదా. ఇంతకు ఏందంటారా, ఆగో కాటన్లను దించుతురు చూడుర్రి. మందు బాటళ్ళు, ఆగో బీరు బాటళ్ళు, బ్రాండీ పవ్వలు, వామ్మో తీస్తున్న కొద్దెళ్తూనే ఉన్నాయి కదా. ఆగో వీటిని పోలీసులే దగ్గరుండి మంచిగా జమ చేసిర్రు. లైన్ ఎంబడి ఎంత మంచిగా పెట్టిర్రో చూడు. కొంపదీసి వెనకటే కదా పోలీసులే సారా అమ్మినట్టు ఇప్పుడు వరంగల్ పోలీసులు కూడా అగా పని చేస్తానులా. ఏంది కూరగాయలు అమ్మినట్టే రోడ్డు మీద మందు బాటలు పెట్టి అమ్మకానికి పెట్టి రై ఎట్లా అని కారడ్డం ఆడారు. గట్ల చేయకూర్రి, ఇప్పుడు ఏమైతుందో చూడుర్రి. బిడ్డ చూసినవా, కండ్ల ముందే బాటలు బుస్సు బుస్సు వంగుకుంటా ఎట్లా తుక్కు తుక్కు అయిపోయినాయో. ఆగో ఒక్కటి కూడా మిగిలినట్టే ఉన్నది కదా. అయితే గిట్లెందుకు చేసిర్రంటే ఇదంతా దొంగ మందట, దొంగ మందు. లెక్కాపత్రం లేకుండా బెల్టు షాపులలో దాచిపెట్టిర్రట. మరి బెల్టు షాపులలో గట్ల ఉండు తప్పే కదా. పోలీసులు చెక్కింగ్లు చేస్తే ఇగో గిట్ల వందల కొద్ది బాటలు వెళ్ళినాయి. ఏ బ్రాండ్ అంటే గా బ్రాండు అగజూడు ఎన్నిగనం ఉన్నాయో. ఇక వీటిని రోడ్డు మీద మంచిగా వేర్చి మళ్ళా ఎవ్వలు కొనుక్కుంటా జేసీబీలతోని తుక్కు తుక్కు చేసిర్రు. ఇది చూసినాక మందుబాబులకు ఓగపానం కొట్టుకున్నదా. అసలు సగం రేటు కన్నా మాకు అమ్మచ్చు కదా. కమస్కం ఖాళీ సీసాలన్నితే వాటిని అమ్ముకొని బఠానీలో షెకోడిలో కొనుక్కుందాం కదా. ఉత్తగా వాళ్ళ కొట్టి ఎవ్వరికొక రూపాయి ఫాయిదా లేకుండా చేసుడేందో అని బాధపడుతురు. అదన్నట్టు ముచ్చట చూసారు కదా. గిదిగి వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చటని పట్టుకనత్తా ఉంటా మరి.